హాయ్ అండి. నేను మీ గౌతమి. వెల్కమ్ టు వృందా విహాన్ వ్లాగ్స్. ఈ వీడియోలో అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన గుడాన్నం ఎలా చేయాలో చూపిస్తాను. మనం లలిత సహస్రనామాల్లో చూసినట్లయితే గుడాన్న ప్రీత మానస అని ఒక నామం అయితే ఉంటుంది. అంటే బెల్లంతో చేసిన రైస్ అనమాట. సింపుల్‌గా ఎలా చేయాలో చూసేద్దాం. దీనికోసం ముందుగా ఒక కుక్కర్ తీసుకొని కుక్కర్‌లో ఒక కప్పు రైస్ తీసుకోవాలి. బాగా వాష్ చేసిన తర్వాత ఒక కప్పు రైస్‌కి 3 కప్పుల వాటర్ వేసి 4 విజిల్స్ రానివ్వాలి. 4 విజిల్స్ వస్తేనే మనకి రైస్ బాగా కుక్ అవుతుంది. ఇలా కుక్ అయిన తర్వాత ఒక మ్యాషర్ తీసుకొని బాగా మ్యాష్ చేసుకోవాలి. మొత్తం పేస్ట్ లాగా చేసేసుకోవాలనమాట రైస్ మొత్తం. ఇలా చేసిన రైస్‌ని పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు వేరొక ప్యాన్‌లో మనం ఏ కప్పుతో అయితే రైస్ తీసుకున్నామో అదే కప్‌తో 2 కప్పుల బెల్లం పడుతుంది. ఒక పావు కప్పు వాటర్ వేసుకొని కరిగించుకోవాలి. తీగ పాకం అయితే రానవసరం లేదు. జస్ట్ ఇలా కరిగితే సరిపోతుంది. ఇలా కరిగిన తర్వాత దీంట్లోకి మనం పక్కన మ్యాష్ చేసి పెట్టుకున్న రైస్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇది ఆల్మోస్ట్ పరమాన్నంలానే, కాకపోతే మనం దీంట్లో పాలైతే వాడము. ఇందులో మనం ఏ కప్‌తో అయితే రైస్ తీసుకున్నామో ఆ కప్పుకి అరకప్పు నెయ్యి దీంట్లో పడుతుందనమాట. మనం 2, 3 నిమిషాలకు ఒకసారి నెయ్యి వేసుకుంటూ, కలుపుకుంటూ మొత్తం రైస్ అంతా దగ్గరగా వచ్చే వరకు చేసుకోవాలి. ఈ గుడాన్నం చేయడానికి కొలతనమాట. ఒక కప్పు రైస్‌కి అరకప్పు నెయ్యి, 2 కప్పుల బెల్లం పడుతుంది. ఇది మనం ఇట్లా ఫాలో అయిపోతే సరిపోతుంది. ఇప్పుడు అది ఉడికింది కదా! పక్కన పెట్టుకున్న తర్వాత వేరొక ప్యాన్‌లో కొద్దిగా నెయ్యి వేసుకొని, కొద్ది క్యాష్యూస్ ఫ్రై చేసుకొని దీంట్లో వేసి కలుపుకోవడమే. అంతేనండి, చాలా సింపుల్. మనం అమ్మవారికి నివేదించేటప్పుడు దీనిపైన కొబ్బరి కూరు వేసి నివేదించొచ్చు. లేదు అంటే అరటిపండు పెట్టి నివేదించొచ్చు. నేనైతే ఇక్కడ అరటిపండు ముక్క పెట్టి చేశాను. మీరు కూడా ట్రై చేసి మీకెలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. అలానే వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. మరి ఇంకెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.